హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు కార్తీక సోమవారం కదండి, అందుకే మిమ్మల్ని ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ అండి. ఇది మనకి పటాన్చేరులోని చైతన్య నగర్లో అయితే ఉంది. చాలా విశేషమైన శివాలయం అండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ టెంపుల్ సుపరిచితమే. అందరూ వచ్చి విజిట్ చేసి మంచిగా దీపారాధన చేసుకొని శివునికి అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటారు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఫెస్టివల్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. మనకి శివరాత్రి అలాంటివన్నీ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ టెంపుల్లో అయితే. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్, టెంపుల్ చుట్టూతా అయితే మంచి మంచి పెయింటింగ్స్ అయితే ఉంటాయి. చూడండి, శ్రీ మహాదేవ్ శివ మందిరం అనమాట ఇది. ఇది మనకి పటాన్చేరులో ఉంటుంది. దీనికి లోపలికి మనకి ఎంటర్ అవ్వగానే ఇలా ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ధ్వజస్తంభం లోపలికి మనం చుట్టూతా ప్రదక్షిణ చేసుకొని ధ్వజస్తంభం లోపల నుంచి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. కొంతమంది ధ్వజస్తంభం దగ్గర కూడా దీపాలను వెలిగించుకుంటారండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా ఆకాశదీపం పెడతారు కదండి, కార్తీక మాసంలో ఆకాశదీపం అయితే ఉంటుంది. శివాలయంలో ఫస్ట్ మనం వెళ్ళాల్సింది నంది దగ్గరికి కదండి. నంది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత ఇదిగోండి శివుడు అయితే ఇట్లా కొలువు తీరి ఉంటాడు. ఈ టెంపుల్లో అయితే మనం పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోవచ్చు. అక్కడే వాటర్ ఉంటాయి, వాటర్తో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇట్లాగా మనకి 2 ఉపాలయాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్లో. అలాగే ఒకటేమో అమ్మవారి టెంపుల్, ఒకటేమో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి రావి చెట్టు. ఈ రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి ప్రతిమలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా అందరూ ప్రదక్షిణ చేసి దీపారాజన అయితే చేస్తూ ఉంటారు. ఇంకోటి ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసి ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో దీపారాధనలు చేస్తారు కదండి. అలాగే చూడండి, ఆల్రెడీ అందరూ దీపారాధనలు చేసేసి ఉన్నాయి. నేను కూడా గుడికి వెళ్ళినప్పుడు మనం దీపం పెట్టకుండా ఉంటామా కార్తీక మాసంలో, ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను. దీని ఫుల్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా దాన్ని కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా నా పూజనైతే కంప్లీట్ చేసుకొని శివుడి దగ్గర దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మనకి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మనకి చక్కగా ఇట్లాగా శివుడి ప్రతిమ అయితే ఉంటుంది. ఆ శివుని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.